ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో హామీలను గ్రౌండ్ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు మరో హామీని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. గృహాలకు వినియోగించే సిలిండర్ను 500 రూపాయలకే ఇచ్చే హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో పాటు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తోంది. చాలా మందికి జీరో బిల్లులు వస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలో ఇప్పటికే 2 లక్షల రూపాయల మేర రుణమాఫీని అమలు చేసింది. దీనిపై కొందరికే చేశారన్న విమర్శలున్నా చాలా మందికి ఈ పథకం అందిందని చెప్తున్నారు. రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం గత నెల 26 తేదీ నుంచి ప్రారంభించింది. ఈ ప్రక్రియ మార్చి వరకు కొనసాగుతుందని తెలిపింది. విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపింది. దీంతో పాటు వ్యవసాయ కార్మిక కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. పేదలకు ఇళ్లను కేటాయించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. నియోజకవర్గాలకి 3,700 ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద నెలకు మహిళలకు 2,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా త్వరగా ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఈ పథకం గ్రౌండ్ చేయాలంటే కొంత ఆర్థిక భారమైన వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న ఈ పథకం తమకు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే త్వరలో దీనిపై కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది.